ఒక 10 ఇయర్స్ బ్యాక్ మన టాలీవుడ్ లో నెంబర్ 1 యాక్టర్ ఎవరు అంటే వెంటనే చిరంజీవి గారని అంటారు. అట్ ప్రెసెంట్ నెంబర్ 1 యాక్టర్ ఎవరు అంటే అది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఒక హీరో ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే ఇంకో హీరో ఫ్యాన్స్ మా హీరో గొప్ప అని అంటారు. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లు అసలు మా హీరోకి మీ హీరోకి సో ఈ వీడియోలో టాలీవుడ్ నెంబర్ 1 యాక్టర్ ఎవరో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 యాక్టర్ ఎవరో చేస్తున్నాం కదా, అలానే బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీస్ లో నెంబర్ 1 యాక్టర్ ఎవరో కూడా వీడియోస్ చేస్తాను. అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ప్రెసెంట్ మన జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోస్ పాన్ ఇండియా యాక్టర్స్ గా రైజ్ అవుతున్నారు. ఇంకొక ఇండస్ట్రీతో పోల్చుకుంటే మన ఇండస్ట్రీలోనే ఎక్కువ స్టార్ హీరోస్ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమందికి మాత్రమే పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. ఇంకా SSMB 29 తో మహేష్ బాబుకి, ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా మార్కెట్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇంతమంది స్టార్ హీరోస్ ఉన్నారు, కానీ నెంబర్ 1 యాక్టర్ ఎవరంటే చెప్పడం కొంచెం కష్టమే. అప్పుడు చిరంజీవి గారు నెంబర్ 1 యాక్టర్ అని అంత ఈజీగా ఎలా చెప్పేవారంటే, ఆయన కన్సిస్టెంట్ గా ఇంచుమించు 30 ఏళ్లు నెంబర్ 1 ప్లేస్ లోనే ఉన్నారు. అండ్ కాంపిటీషన్ గా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ 5-10 ఏళ్లకి ఒకళ్ళు నెంబర్ 1 అంటే ఇంకొకళ్ళు నెంబర్ 1 అనిపించుకుంటున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎర్లీ 2000s లో మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ ల మధ్య చాలా గట్టి రైవల్రీ ఉండేది. తరువాత ఈ రేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. కానీ మళ్ళీ ఫ్లాప్స్ చూస్తూ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ కూడా ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇస్తూ మంచి హిట్స్ ని కొట్టి, ఒక పక్క అల్లు అర్జున్ క్లాస్ లవ్ స్టోరీ మూవీస్ తో హిట్స్ కొడితే, మరో పక్క ప్రభాస్ లవ్ స్టోరీస్ అండ్ ఛత్రపతి లాంటి మాస్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఒక మంచి మార్కెట్ ని వీళ్ళందరూ సెట్ చేసుకున్నారు. అప్పుడే రామ్ చరణ్ కూడా 2007 లో ఎంట్రీ ఇచ్చారు. తన ఫస్ట్ మూవీతోనే డే 1 to లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ ముందు ఆల్ టైమ్ రికార్డ్స్ పడ్డాయి. సో ఇలా లేట్ గా వచ్చి లేటెస్ట్ గా హిట్స్ కొడుతూ, ఇలా ఫస్ట్ మూవీతోనే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళ కెరియర్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ ని ఫస్ట్ మూవీతోనే బ్రేక్ చేశాడు రామ్ చరణ్. నెక్స్ట్ సెకండ్ మూవీ అయిన మగధీర మూవీతోనే తెలుగులో ఫస్ట్ 100 కోట్లు కొట్టిన హీరోగా రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో రామ్ చరణ్ ఇంక నెంబర్ 1 యాక్టర్ అవుతాడని అందరూ అనుకున్నారు. చరణ్ ఇస్ ద నంబర్ 1 హీరో. నంబర్ 1 హీరో అంతే. అన్ని అంత బంగారు కొట్టిపెట్టి. అప్పుడు వచ్చింది ఆరెంజ్ మూవీ. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ ఫ్లాప్ మూవీతో కూడా బాక్స్ ఆఫీస్ ముందు మినిమం కలెక్షన్స్ ని పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ రచ్చ, నాయక్, ఎవడు లాంటి మూవీస్ తో కన్సిస్టెంట్ గా 40 కోట్ల షేర్ ని, 80 కోట్ల గ్రాస్ ని కొడుతూ మాస్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా కంబ్యాక్ ఇచ్చి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తో అత్తారింటి దారేది మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్ళీ అతనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడే వచ్చింది బాహుబలి అనే ఒక ఐకానిక్ మూవీ. ఈ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టోరీ మొత్తం చేంజ్ అయింది. రామ్ చరణ్ కి మగధీర మూవీతో, ఇప్పుడు ప్రభాస్ కి బాహుబలి మూవీతో SS రాజమౌళి గారు ఇండియన్ స్టాండర్డ్స్ లో మన టాలీవుడ్ ని పరిచయం చేశారు. మళ్ళీ బాహుబలి 2 మూవీతో ఓవరాల్ గా ఇండియాలో ప్రభాస్ మార్కెట్ చాలా పెరిగింది. 7 సంవత్సరాలు ఒక్క హిట్ కొట్టపోయినా మళ్ళీ సలార్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ మూవీస్ కి బిజినెస్ చాలా ఎక్కువ జరగడం ప్రభాస్ కి మెయిన్ ప్లస్ పాయింట్. ఇంకా అలానే అల్లు అర్జున్ పుష్ప, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా RRR మూవీతో వీళ్ళు కూడా పాన్ ఇండియా మార్కెట్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నెంబర్ 1 యాక్టర్ ఎవరు అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ప్రభాస్ మూవీస్ కి అయ్యే బిజినెస్ మరి ఏ హీరోకి అవ్వదు. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొడితే వాళ్ళు కూడా ఈ రేంజ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటారు. అల్లు అర్జున్ పుష్ప మూవీతో క్రియేట్ చేసుకున్నారు, కానీ అది ఒక సీక్వెల్ మూవీ. అల్లు అర్జున్ మార్కెట్ అనేది నెక్స్ట్ వచ్చే మూవీస్ పైన ఆధారపడి ఉంటుంది. అలానే ఎన్టీఆర్ కూడా దేవర మూవీతో నార్త్ లో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ మూవీతో కూడా డే 1 దేవరా కంటే ఎక్కువ కలెక్షన్స్ ని నార్త్ లో అందుకున్నారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో మూవీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మరి ప్రెసెంట్ మన తెలుగు స్టేట్స్ లో నెంబర్ 1 యాక్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వరకు తెలుగు స్టేట్స్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఒక హీరో నెంబర్ 1 యాక్టర్ అనేది చెప్పుకోవాలంటే ఆ హీరో ఎక్కువ సంవత్సరాలు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్
చెయ్యాలి. ఇప్పుడు ప్రెసెంట్ ప్రభాస్ నెంబర్ 1 యాక్టర్ అన్నాను, కానీ ఇంకొన్ని ఇయర్స్ లో మరో యాక్టర్ నెంబర్ 1 అవ్వచ్చు. కానీ అలా అవ్వకుండా ప్రభాసే ఈ మార్కెట్ ని ఇంకా పెంచుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అప్పుడు నెంబర్ 1 అంటారు. ఒకప్పుడు ఇండియన్ మూవీస్ అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ అనేవారు. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ హీరోసే ఇండియన్ మూవీస్ ని రూల్ చేస్తున్నారు. సో ఇదిగా ఈ రోజు వీడియో. మీరు ఏ హీరో ఫ్యానో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.